వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారమే నువ్వు దాన్ని వాడుకోవాలి. సో అందుకే ఒక సాహిత్యాన్ని కానీ ఒక ట్యూన్ని కానీ ఇంటెన్షనల్గా మార్చకండి అంటాను నేను. అది అందరి తరపున చెప్తాను, అందరు లిరిసిస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్ల తరపున చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అంటే మేబీ అది చిన్న వర్డే కావచ్చు, బట్ అక్కడ ప్రాస ఇందాక మనం ఏదైతే అనుకున్నామో నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఎగ్జాక్ట్ మీనింగ్ కమ్యూనికేట్ అవ్వాలంటే అదే వాడాలి. ఓకే, నువ్వు నమ్మకమైన దేవుడు అయినా నీవే చాలు యేసయ్యా అని పాడిన దానికి నమ్మకం దేవుడు అయ్యా అని అక్కడే కంప్లీట్ చేసావు నువ్వు. నమ్మకమైన దేవుడు అయ్యా అని కంక్లూజన్ అయిపోయింది అక్కడ. సో అది నా కాన్సెప్ట్ కాదు, యాజ్ ఎ రైటర్ అది నా కాన్సెప్ట్ కాదు. అంటే నేను వీడియో చేయలే, దాని మీద వీడియో చేయలే, అంటే ఆ వీడియోని వైరల్ చేశారు, వీడియోని ఇంకొకళ్ళు ఎవరో అది ఇది కలిపి వైరల్ చేయాలి, నేను ఆ వీడియో చేయలేదు. అయితే ఆ తమ్ముడికి కూడా చాలాసార్లు రిపీటెడ్గా నేను చెప్పాను, నేను ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ, నేనంటే చాలా ప్రేమ, చాలా నేను కనపడినప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు చెప్పాను నేను. అంటే అప్పుడు అన్నాడు, అన్న అప్పుడేదో అన్నయ్య మెమోరియల్లో ఎమోషనల్ అయ్యి అట్లా నేను పాడేశాను, ఓకే డోంట్ రిపీట్ ఇట్ అని చెప్పాను. బట్ మళ్ళీ అది రిపీట్ అయినట్టు నాకు కనబడింది. అంటే ఆయన రిపీట్ చేయకపోయినా అది విని దానికి కనెక్ట్ అయ్యి చాలామంది అలా పాడడం మొదలు పెట్టారు. అంటే ఒకవేళ ఆ తమ్ముడు మళ్ళీ పాడకపోవచ్చు, కానీ చాలామంది అలా పాడడం, నేను వెళ్ళిన కొన్ని చోట్ల అది వినడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక అప్పుడు తప్పలేదు, ఒక వేదిక మీద అప్పుడు నేను అంటే అక్కడున్న ఆడియన్స్కి చెప్తూ ఆ పాట గురించి చెప్తూ ఇది యాక్చువల్గా ఇది కానీ ఇలా పాడుతున్నారా అని చెప్పాను. దాన్ని ఎవరో దాన్ని తీసుకొని ఆ సాంగ్ని ఈ సాంగ్ని రెండింటిని పెట్టి ఒక వీడియో చేసి, అది నేను చేసింది కాదు వీడియో, అంటే వీడియో చెయ్యను నేను వీలైనంత వరకు, దాన్ని బిహైండ్ ద స్క్రీనే దాన్ని సాల్వ్ చేసేస్తాను. క్రైస్తవ సమాజానికి మీరు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని నేనే కాదు యావత్ క్రైస్తవ సమాజం అంతా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను నా చిన్న వయసు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. యెహోవా కట్టిన ఇల్లు, ఇది చాలా చాలా పాటలు, అద్భుతమైన పాటలు, ఇంత చక్కటి సాహిత్యాన్ని, ఇంత సమకూర్పుని, ఇంత జ్ఞానాన్ని, మీరు ఇంత చక్కని పాటలు రాస్తారు కదా. మీరు ఎవరైనా మీలాంటి ఒక వ్యక్తిని అంటే శిష్యుని తయారు చేస్తున్నారా? ఒకవేళ చేయలేదు అంటే చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే శిష్యులు మనం సపరేట్గా తయారు చేయాల్సిన అవసరం లేదు, తయారవుతున్నారు. ఓకే, మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది గాయకులు తయారయ్యారు. అంటే కొంతమంది నన్ను ఇమిటేట్ చేస్తూ పాడేవాళ్ళు ఉన్నారు, మన పాటలే పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను రాసిన పాటలు దాని మీద కొంత వ్యతిరేకత వచ్చినా కూడా వాళ్ళు దర్ వెరీ మచ్ స్టిక్ ఆన్ టు ఇట్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు భూషణ్, ఆయన వెళ్ళిన చోటల్లో మన పాటలు పాడతారు. కొన్ని చోట్ల అడిగారు, ఆయన పాటలు వేరే పాటలు పాడవాను, ఏది మంచిగా ఉంటే ఏది నాకు పాడాలనిపిస్తే దేనికి ప్రజలు కనెక్ట్ అయితే పాడతా అన్న పాటలు ప్రజలకు ఇష్టంగా ఉన్నాయి, నాకు పాడడానికి బాగున్నాయి, నాకు నచ్చినాయి, నేను ప్లస్ అవి పాడుతున్నాను, వాట్స్ రాంగ్ అని. అంటే అట్లా మనం స్పెషల్గా కూర్చోబెట్టి శిష్యుల్ని తయారు చేయాల్సినంత అవసరం లేదు, అట్లా చేయడానికి కూడా మనకు టైం లేదు. యాక్చువల్లీ అయితే అట్లా మనం స్పెషల్గా కూర్చోబెట్టి శిష్యుల్ని తయారు చేయాల్సినంత అవసరం లేదు, అట్లా చేయడానికి కూడా మనకు టైం లేదు. యాక్చువల్లీ అయితే నిర్విరామంగా మీకు మీటింగ్స్ ఉంటాయి, నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, చాలా అలసట ఉంటుంది. పైగా మీ గురించి నేను విన్నది ఏంటంటే చాలా లిమిటెడ్ స్లీప్ ఉంటుంది మీకు అని విన్నా. ఎక్కువ పాటలు రాయటంలో, షూట్స్లో, వాటిలో ఇట్లా బిజీగా ఉంటారని. ఇంత నిర్విరామమైనటువంటి ట్రావెలింగ్లో, యాత్రలో ఇంత ఆరోగ్యంగా, ఇంత యంగ్గా, ఇంత స్మార్ట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఐఎమ్ యూస్ టు ఇట్. యాక్చువల్గా జర్నీస్ చేయడం అనేది అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసుకున్నా, ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. రెండోది భోజనం కూడా అది కూడా శరీరం అలవాటు చేసేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాల ముందు నుంచి నేను కొంచెం లిమిట్ చేయడం, అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. అంటే దాంతో పాటుగా నేను అంటే మొదటి నుంచి కొంచెం వర్కౌట్ చేసే అలవాటు ఉంది. సో అట్లా బాడీని మేనేజ్ చేయగలుగుతున్నాం అంతే.